హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు రామ్ గోపాల్ వర్మ గారిని గుడ్డలు ఉడదీసి కొడతానని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు సార్? అసలు ఆయన ఎందుకు అలా అనాల్సి వచ్చింది సార్? అంటే ఏదో సామెత చెప్పినట్టుగా ఏదో కోడికి పోయి ఎక్కడో తొడగొట్టినట్టుగా ఉన్నది సామెత. ఎందుకంటే ఆర్జీవి గారిని ఇతడు వ్యక్తిగతంగా కక్షలు ఏమి లేవు అనుకోవచ్చు మనం. రుద్రరాజు గారి గురించి కానీ రాజీవ్ గారి కానీ వ్యక్తిగత కక్షలు ఏం లేవు. సో ఇతను రాజకీయ నేపథ్యం ఉన్నట్టు వ్యూహం సినిమా తీయడం, ఆటోమేటిక్గా ఈ రాజకీయ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఇక్కడ వ్యూహంలో మనం టీజర్ చూసాము. టీజర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ప్రయాణానికి బయలుదేరుతున్నట్టు కాంచి లీడ్ తీసుకొని ఆయన చనిపోవడం, చనిపోయిన తర్వాత జరిగిన పర్యవసానాలన్నీ కూడా చూపిస్తున్నాడు. సో ఆ సినిమాలో ఆ కథాంశం పరంగా అక్కడ చూపిస్తూ అతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను రాజకీయ పార్టీ ఎలా పెట్టగలిగాడు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా కథలో భాగంగా వస్తాయని మనం అందరూ చెప్పవచ్చు. సో ఇవన్నీ చెప్పిన తరుణంలో కూడా మరి ఆటోమేటిక్గా జరిగిన సంఘటనలు యథార్థం నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీని విభేదించిన తర్వాత ఓదార్పు యాత్ర పేరు మీద బయలుదేరడం, ఆ తర్వాత కేసులు, జైలుకి వెళ్ళడాలు, ఇవన్నీ తదనంత పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాం. అవన్నీ తెలిసిన విషయాలు. ఈ విషయాలన్నీ కూడా సినిమాలో ఉండబోతున్నాయని, అందులో సోనియా గాంధీ ప్రస్తావన కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన కానీ ఉంటే, అది అభ్యంతరకరంగా ఉంటే ఊరుకునేది లేదని ఒక హెచ్చరికలా చేశాడు రుద్రరాజు గారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అక్కడ వాస్తవ సంఘటనలో మనకందరికీ తెలుసు, సాక్షి కథనాల వల్ల ద్వారా కానీ వైఎస్ఆర్పీ పార్టీ శ్రేణుల వల్ల కానీ సో ఆ మధ్యలో వైరల్ అయిన విషయాలన్నీ కూడా ఇక తను పార్టీలో తండ్రి మరణానంతరం వెంటనే ముఖ్యమంత్రి కావాలని తాహతాపడినట్టు, సో ఆ సంతకాల సేకరణ చేసినట్టు, సో అవేవి కూడా సీనియర్ నాయకులైనట్టు కాంగ్రెస్ శ్రేణుల అధిష్టానం ఏవి కూడా నచ్చకుండా అత ఆల్రెడీ పార్టీలో ఉన్న సీనియర్లు అయినట్టు ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఆ తర్వాత రోషయ్య గారిని ముఖ్యమంత్రి చేయడం, దాన్ని నేను విభేదించడం, కొంతకాలం మౌనంగా ఉండండి మీకు ఏదన్నా మేము చేస్తామంటే కూడా ఆయన ఇష్టపడకుండా ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన తొందరపడడం. సో ఆ అభిలాషతోటి ఏం చేశాడంటే అధిష్టానాన్ని విభేదించడంతో పాటు తన తండ్రి మరణం వల్ల చనిపోయినటువంటి ఈ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని పరామర్శిస్తానికి ఓదార్పు యాత్ర చేయాలన్నట్టుగా ప్రకటించాడు. సో అది కేంద్రంలో అంటే అప్పటికి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి దాన్ని వ్యతిరేకించింది. ముఖ్యంగా మీరు అలా వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఓట్లన్నీ పోలరైజ్ అవుతాయేమో వాళ్ళకి భయం కావచ్చు. సో లేదా పార్టీలో ద్వితీయ శ్రేణి ఒక వర్గము డెవలప్ అయ్యి కూర్చుంటే అక్కడ సుడిగుండు వల్ల పార్టీలో సుడిగుండం పుడుతుందని ఒక రాజకీయుల అంచనా. సో అలా ఏమి చేయకుండా వాళ్ళు కట్టడి చేసే ప్రయత్నం చేయడం, ఆ కట్టడి కాస్త ఎక్కువ ఒత్తిడిగా ఫీల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని విభేదించి బయటకు రావడం, తన సొంత పార్టీ పెట్టడం, ఇదంతా కూడా చరిత్ర మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర. దీన్ని సినిమాలో చూపించే ప్రయత్నంలో అక్కడ సోనియా గాంధీని కానీ లేదా అప్పట్లో వినటువంటి అసలు రాజశేఖర రెడ్డికి మరణమే ఒక కుట్రకు కూరిన కోణం ఉందని, ఆ కుట్రకు ఫలానా XYZ కారణం అని చెప్పడం, ఇవన్నీ కూడా సినిమాలో చూపిస్తే మాత్రం సహించేది లేదనే ఉద్దేశంతో రుద్రరాజు గారు చెప్పినటువంటి హెచ్చరిక. కానీ వర్మ గారిని గుడ్డ తీసి కొడతా అంటే ఆయన ప్రశాంతంగా, ఆయన అవసరం వస్తే ఆయన గుడ్డలిపి ఎదురుగా నిలబడే తత్వం గల మనిషి. ఆయన ఏమీ భయపడే రకం కాదు. మాఫియాలోని సినిమాలు చేశాడు, మనకు తెలుసు. తాజ్మహల్ ఇన్సిడెంట్లో కానీ, ఆ తర్వాత డాన్ సినిమాలు చేసేటప్పుడు కానీ ఒరిజినల్ డాన్లతో సినిమా చేయడం, ఒరిజినల్ మాఫియా. జనరల్గానే మన బాలీవుడ్లో మాఫియా వాళ్ళే ఇప్పుడంతా కొంచెం ప్రమేయం తగ్గినప్పటికీ ఒకప్పుడు మాఫియా వాళ్ళు డిసైడ్ చేస్తేనే ఆ సినిమా ఎవరు హీరో కావాలి, ఎవరు కాంబినేషన్లో కావాలి, ఏ హీరో ఏ ప్రొడక్షన్లో నటించాలి, ఎలాంటి తరహా సినిమాలు చేయాలి, వాళ్ళు ఎంత చేయాలని కూడా బాలీవుడ్ అంతా కూడా మాఫియా చేతులు ఉన్నటువంటి తరుణంలో ఆ టైంలోనే ఇతను సినిమాలే ఆ మాఫియాల గురించి తీశాడు. వాళ్ళు ఒరిజినల్ మాఫియాలతో తీశాడు, వాళ్ళ లైఫ్ స్టోరీలు తీశారు, వాళ్ళతో కలిసి తిరిగాడు. అలాంటి మాఫియాలకే భయపడని వర్మ ఈ రుద్రరాజు లాంటి కాంగ్రెస్ నాయకుడికో శ్రేణులకు భయపడతాడనుకో. సరే,
ప్రమాదం పొంచుందా లేదని నేను చెప్పలేను. కానీ అలా ఇతను బెదిరిస్తాను భయపెట్టిస్తాను బెదిరే రకం కాదు. గొడ్డలిపుతా అంటే నువ్వుపకుండా నేనైపోయి ఎక్కడికి నిలబడ తత్వం గలటువంటి రాఘవేంద్ర వర్మ. సో అలా ఏం చేయడుకునే చెప్తున్నా, జస్ట్ నవ్వుకుని వదిలేస్తాడు. ఎందుకంటే రాజకీయ పరిచయం ఇది మొత్తం కూడా రాజకీయ కోణంలో ఉన్నటువంటి విషయం కాబట్టి అది రాజకీయ ఆరోపణగా చూసుకుంటాడు, నవ్వుకుంటాడు. అతను సినిమా చేయదలుచుకున్నాడు, చేశాడు అంతే. మీరు చూస్తే చూడండి, లేకపోతే లేదు, నా ఇష్టం, నేను చేశాను బస్. ఏమైనా చెప్పదలుచుకుంటే ఆయన ఏమంటాడంటే ఒరిజినల్ సినిమా పేరు కాక సినిమాకి అది యథార్థ కాదని చెప్పినప్పుడు, యథార్థ సంఘటన అప్పుడు మీరు చరిత్రను అడిగి నేను అడగాల్సిన అవసరం లేదు అంటాడు. సో మరి తర్వాత రామగోపాల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మనం వేచి చూడాలి. సార్ ఇందులో సోనియా గాంధీ గారి పాత్ర ఎలా ఉండబోతుంది సార్? అంటే అది పాజిటివ్ వేలో చూపిస్తారా లేకుంటే నెగిటివ్ ఏమన్నా చూపిస్తారా? వాస్తవానికి ఇక్కడ ఇది ఫిక్షన్ కాదు, రియాలిటీ బయోగ్రఫీగా తీస్తున్నప్పుడు సోనియా గాని ఒక సన్నివేశంగానే చూపిస్తారు. కానీ ఒక క్యారెక్టరైజేషన్ అంటే ఒక పాత్రపరంగా ఒక క్యారెక్టర్ వచ్చిపోతుందేమో అంటే ఏదన్నా విన్నపించుకున్నవ్వడం కానీ కలిసి రావడం కానీ అలా చూపిస్తారే తప్పించి పెద్దగా ఆమె పాత్ర కథా ప్రమేయం ఉన్నట్టు ఆమె యొక్క ఫిక్షన్లోకి లేదా సెంటిమెంట్లో కానీ సన్నివేశాల రూపంలో కానీ ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ మనం చూస్తున్న సినిమాలో గవర్నర్ కలచడం కానీ లేదా అధిష్టానం కలవడం కానీ ఒకసారి ఉన్న ముఖ్యమంత్రి కలవడం కానీ అధిష్టానం కలవడం కానీ ఒక చిన్న క్యారెక్టర్ వచ్చిపోతుంటుంది అంతే. కానీ ఆమె మీద ఏమి ఉండకపోవచ్చు. లేదా డైలాగ్ రూపంలో కానీ ఏ రూపంలో కానీ మరి ఏం చెప్తారో మనం ముందు ఊహించడం. అదే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పేది ఏమిటి అంటే ఒకవేళ సోనియా గాంధీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇతరత్ర ఏమైనా ఆరోపణలు చేస్తూ కానీ అంటే వాస్తవాలకు దూరంగా ఏమైనా చేస్తే ఊరుకునేది లేదు అంటున్నారు. బహుశా సోనియా గాంధీ విభజించినట్టే చూపిస్తుంది. అంతకన్నా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సోనియా గాంధీని వ్యక్తిగతంగా తిట్టినట్టు కానీ ఆరోపించినట్టు కానీ ఏ సందర్భాలు లేవు. చాలా వరకు సమయంగానే పాటించాడు. వ్యక్తిగతంగా కూడా మనకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా కూడా చివరికి బహిరంగ సభలకు వస్తే ఆమె మేడమా దయ్యమా అని చెప్పి సంబోధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అలా ఏం చేయలేదు ఇతను. అలాంటి ఆరోపణలు కూడా ఆర్ష్ పదజాలం కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాడలేదు. సో తను చేయదలుచుకుంది సైలెంట్గా ప్రజలకు ఏం చేయాలో పదాయాత్రలో చేసుకుంటూనో ఇంకా అరతరత్ర ఓపిక పట్టుకుంటూ నిదానంగా తన పనితనం కానీ లేదా ప్రజల్లో ఎప్పటికి కూడా ఉంటూ ప్రజల సంక్షేమ పథకాల పేరు మీద తండ్రి గారి వారసంగా వచ్చినటువంటి ఆ పథకాల విషయాల్లో కూడా సో ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రజలకు దగ్గర అయ్యాడు. సో సోనియా గాంధీని వ్యక్తిగతంగా రాజకీయంగా విభేదించినట్టే చూపిస్తాడు, అంతకన్నా వాళ్ళు ఏమి ఉండకపోవచ్చు. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారి చావుకు కారణం కుట్ర కోణం అనేది వాస్తవానికి అది చట్టపరంగా చెల్లుబాటులో లేదు, రాజకీయ ఆరోపణలుగా చూశారు. ఆ విధంగా జరిగినప్పుడు కేసులు కూడా అయ్యాయి. సో దాన్ని ఎంతవరకు వదిలేస్తారు, ఎంతవరకు ఆ కథ చుట్టూ తిరుగుతుంది అనేది రేపు సినిమా చూస్తే మనం చెప్పలేము. రుద్రరాజు గారు కొండ సినిమా గురించి కూడా కొంచెం మాట్లాడారు, దాని గురించి ఏంటి సార్ అది? అంటే ఇక్కడ గతంలో మన కొండ మురళి వరంగల్ రాజకీయ నాయకుడు మనందరూ తెలిసిందే. సో ఆయనకు ఎక్కువ శాతం గుండా అని వ్యాలెంట్గా ఉంటాడని పేరు. సో అతని మీద రియల్ లైఫ్ అంటే ఒక రకంగా ఫ్యాక్షన్ స్టోరీలా ఒక మాఫియా సినిమాలో ఆయన జీవితంలో కూడా అన్ని సంఘటనలు వరదడుకులు ఉన్నాయి. ఆయన 10 సార్లు హత్యా ప్రయత్నం చేసినట్టు, ఆయన గుండా యాక్ట్లో పోయినట్టు. సో రియల్ లైఫ్లో ఆయనకంతా కూడా బాగా టాస్క్ ఉంది. సో ఆ ప్రత్యర్థులు ఆయన మీద ప్రతిసారి అత్యాయత్నం చేయడం, దాన్ని తప్పించుకోవడం, సో ఇదంతా కూడా సినిమా తగ్గించిన మెటీరియల్గా ఉండడం. ఆయన ఇంకా సహజంగా మన వర్మ గారు మాఫియా గురించి ఎలా తీస్తారో తెలుసు కదా. అయితే నరుకుడు చంపుడు ఇవన్నీ ఉంటే దానికి చాలా ఇంట్రెస్ట్గా సినిమా చేయగలుగుతాడు. సో ఆ మెటీరియల్ కొండ మురళి జీవిత చరిత్ర ఉండడం, మరి వాళ్ళు అప్రోచ్ అయ్యారా ఈయన అప్రోచ్ అయ్యారా తెలియదు కానీ కొండ మురళి బయోగ్రఫీ సినిమాగా ఒక సినిమా చేయడం జరిగింది. అది కూడా గత ఎన్నికల ముందు. సో అది మాత్రం విజయవంతం కాలేదు కదా. ఇప్పుడు వ్యూహం మాత్రం అవుతుందా, సాధించేదే ఉంది. నువ్వు అనవసరంగా ఇవన్నీ రగిలించడం కోసమే చేస్తున్నావు, రాజకీయాల కోసమే రాజకీయ పీరియడ్లోనే చేస్తున్నావు, అదేవో చంద్రబాబు నాయుడు కూడా చేయొచ్చు కదా నువ్వు అనేదో ఆయన ప్రశ్నించినట్టుగా ఉంది అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి రాజకీయ విశేషాలు. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీ పవన్.